కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణానికి ఆధ్యాత్మిక శోభనిచ్చే శ్రీ మార్కండేయ స్వామి మరియు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం 1929లో స్థాపించబడింది. ఇక ఈ ఆలయం పద్మశాలి బహుత్తమ సంఘం కృషితో అభివృద్ధి చెందుతూ ఎమ్మిగన్నూరుకు ప్రత్యేక గుర్తుగా నిలుస్తోంది. ప్రతి మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాములో నిర్వహించే లక్ష దీపోత్సవం ఎమ్మిగన్నూరుకు ఆధ్యాత్మిక ప్రతీకగా మారింది. ఇక ఈ దీనోత్సవం సాంప్రదాయంగా 1995లో ప్రారంభమై ఇప్పుడు వేలాది భక్తులను ఆకర్షిస్తోంది. దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం, జూన్ నెలలో విద్యార్థులకు వెండి పథకాలు ప్రదానం చేయడం వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిస్తున్నాయి. ఇక పద్మశాలి కులబంధువులు దేవస్థాన అభివృద్ధులు, కళ్యాణ మండపం నిర్మాణం ఇలాంటివి ఎన్నో చేశారు. శ్మశాన వాటిక కొనుగోలు వంటి పలు కృషులలో నిరంతరం భాగ్యస్వాములై వహిస్తూనే ఉన్నారు. ఇక ఎమ్మిగన్నూరులో జరిగే శ్రీ లంకటేశ్వర స్వామి జాతరలో రథోత్సవం రోజున రథం మార్కండేయ స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు జరిపించడం ఈ ఆలయానికి ఉన్న చారిత్రక అనుబంధానికి నిదర్శనం. ఈ విధంగా శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం ఎమ్మిగన్నూరు పట్టణ ఆధ్యాత్మిక, సామాజిక మరియు సాంస్కృతిక జీవనానికి కేంద్రముగా నిలుస్తోంది. ఎమ్మిగన్నూరు నందు శ్రీ మార్కండేయ స్వామి టెంపుల్లో ప్రతి సోమవారం ఈశ్వరుని అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి. చాలా చక్కగా నిర్వహిస్తారు. ఇక్కడ కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మంచిగా పూజలు జరిపిస్తుంటారు. ఇక్కడ కార్తీక మాసాలు ఈ పూజలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓం నమో శివాయ, ఓం నమో నారాయణాయ. ఎమ్మిగన్నూరు నందు శ్రీ నీలకంఠేశ్వర టెంపుల్లో ప్రతి పుష్యమాసం నందు నీలకంఠేశ్వర జాతర జరుగుతుంది. ఆ రథోత్సవం జరిగినప్పుడు ఇక్కడ 1929వ సంవత్సరంలో నిర్వహించిన శ్రీ మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గర వచ్చి ఇక్కడ దేవుని మొక్కుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి అక్కడ రథం అక్కడ ఉంటుంది. అక్కడ పూజలు అందుకుంటారు. ఇక్కడ పూజలు అందుకుంటారు. కార్తీక మాసంలో ఈశ్వరుని అభిషేకాలు చాలా చక్కగా నిర్వహిస్తారు. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి గుళ్ళో కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు. ఈశ్వరుని కటాక్షం అందరూ పొంది అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. నా పేరు చుంచా పెద్దరంగ స్వామి. ఈ పద్మశాలి మార్కండేయ దేవాలయం అధ్యక్షుడిని. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులోని తేరుబజార్ నందు ఈ మార్కండేయ స్వామి దేవాలయము 1929లో మా పద్మశాలి కుల పెద్దలు స్థాపించినారు. అప్పుడు చిన్న దేవాలయం, తర్వాత అంచెలంచెలుగా పెరిగి బాగా అభివృద్ధి చెందింది. 2029కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మార్కండేయ దేవాలయం ఇది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 100 సంవత్సరాలు ఉన్న దేవాలయం అతి తక్కువ ఆదంలో ఉంది. తర్వాత నెక్స్ట్ మాది. తర్వాత ఈ దేవాలయం అభివృద్ధి కానీ, తర్వాత ఈ ప్రతి కార్యక్రమాలకు, ఉత్సవాలకు కూడా దాతల సహకారంతోనే మేము ముందుకు వెళ్తున్నాము. ఈ దేవాలయానికి కళ్యాణమండపం కూడా ఉంది. కళ్యాణమండపానికి కూడా దాతల విరాళాల సహకారంతోనే మేము నిర్మించుకున్నాం. నా పేరు విశ్వనాథ్ రమేష్. నేను ప్రస్తుతం యువజన సంఘం అధ్యక్షులుగా ఉండడం జరిగింది. గతంలో నేను బౌద్ధం సంఘం అధ్యక్షులుగా 4 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ సేవ గుర్తింపుగా మళ్ళీ యువజన సంఘంలో ఉంటే సేవలు మరింత అభివృద్ధి చెందుతాయని మా కుల బాంధవులంతా సహకారంతో నన్ను రెండోసారి యువజన సంఘం అధ్యక్షులుగా చేయడం జరిగింది. అలాగే మా క్యాషియర్ ఉరుకుందును కూడా రెండవసారి యువజన సంఘం కోశాధికారిగా నియమించడం జరిగింది. అలా గతంలో ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అలాగే మా అధ్యక్షులు, ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు రంగస్వామి మామ గారు కూడా కార్యక్రమాలకు ముందుండి జయప్రదం చేస్తున్నారు. అలాగే
మా మార్కండేయ స్వామి ఆశీస్సులతో మా కుల బాంధవుల సహకారంతో దాదాపుగా అన్నవారు చెప్పినట్టుగా దాదాపుగా అంచెలంచెలుగా 1929లో స్టార్ట్ అయిన టెంపుల్ ఇప్పుడు అంచెలుగా జరిగి భక్తాదులు కోరికలు నెరవేర్చే మార్కండేయ స్వామి దయ వల్ల ఇంకా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే జనవరి మాసంలో మన ఎమ్మిగనూరుకి లక్షలాది మంది ప్రజలు తిరునాళ్ళకు రావడం జరుగుతుంది. అది నీలకంఠ స్వామి ఆశీస్సులతో రథము అక్కడి నుంచి ప్రారంభమై మార్కండేయ టెంపుల్ వరకు వచ్చి ఇక్కడ మార్కండేయకి పూజలు జరిపి మళ్ళీ అక్కడి నుంచి నీలకంఠాయన యథాస్థానంకి వెళ్తుంది ఆ రథము. అందులో కార్తీక మాసం సందర్భంగా నందికోల సేవ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నందికోల సేవకి కుర్ని కులస్తులు వాళ్ళ దైవాచార ప్రెసిడెంట్లు, మా ప్రెసిడెంట్లు, పెద్దలు అందరూ వీరశైవ లింగాయతులు, తర్వాత ఎదురు బసవన గుడి ధర్మకర్తలు, అధ్యక్షులు అందరి సహకారంతో అది చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ప్రతి కార్యక్రమంకి అన్నదానము చేయడం జరుగుతున్నది. శివరాత్రి, భద్రావతి భవన ఋషి, సీతారామ కళ్యాణము, వినాయక చవితి, ప్రతి కార్తీక వనభోజనము, ప్రతి ఒక్క కార్యక్రమంకి మా పద్మశాలి కుల బాంధవులు అందరూ సహకారంతో ఇప్పటి వరకు కళ్యాణ మండపం అయితేనేమి, టెంపుల్ అయితేనేమి చాలా అభివృద్ధి చెందింది. కళ్యాణ మండపంకి చందా ఇచ్చిన దాతలకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన టెంపుల్కి ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్క కుల బాంధవునికి మార్కండేయ స్వామి ఆశీస్సులు, భద్రావతి భావనారాయణుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఓం నమ శివాయ. నా పేరు వీరప్రసాద్. నేను పద్మశాలి బౌద్ధమ సంఘం ప్రధాన కార్యదర్శి. నేను 2 టర్ములుగా ఈ కార్యదర్శి పదవిని చేస్తూ ఉన్నాను. 1929లో ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. అక్కడి నుంచి మా కుల పెద్దలు ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్నారు. మొదటగా ఇక్కడ మా గుడిలో మార్కండేయ స్వామి దేవాలయంగా కాక శ్రీ సీతారామాంజనేయుల స్వామి దేవాలయం కూడా ఉంది. తరువాత మేము చేసే కార్యక్రమాలు ప్రతి సంవత్సరము శ్రీరామనవమి జరుపుతాము. ఆ తర్వాత అన్నదానం కూడా జరుగుతుంది. ఆ విధంగానే మహాశివరాత్రికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఆ రోజే దీపోత్సవం జరుగుతుంది. సుమారుగా 1995లో లక్ష దీపోత్సవం ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ప్రతి సంవత్సరము మేము శివరాత్రి రోజు 10,000 దీపాలు వెలిగిస్తూ ఉంటాము ఈ తేరు బజార్ నందు. ఇది ఎమ్మిగనూరుకే ప్రత్యేకమైనది ఈ కార్యక్రమము. ప్రతి శివరాత్రికి ఎమ్మిగనూరు స్పెషల్ దీపోత్సవం కార్యక్రమము ఇక్కడ తేరు బజార్ నందు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఒక శ్రావణ మాసంలో నా భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. తరువాత మేము జూన్లో నా చిన్నపిల్లలకి, మన స్కూల్ పిల్లలకి అందరికీ వెండి పథకాలని ప్రతిభ ప్రోత్సాహం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. దాని తర్వాత ప్రతి సంవత్సరం వనభోజనం కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ విధంగా సంవత్సరానికి 6 కార్యక్రమాలు నిర్వహించబడడం జరుగుతుంది ఈ టెంపుల్ నుంచి. ఇంతే కాకుండా 1995లో పద్మశాలి యువజన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం పద్మశాలి బౌద్ధమ సంఘం యువజన సంఘం అనుబంధంతో మాకు శ్మశానం లేని కారణంగా మేమంతా కలిసి మా కులస్తుల ఇచ్చిన చందాతోనే 1 ఎకరా దానికి శ్మశాన వాటికని కొనడం జరిగింది. ఈరోజు అది చాలా కాస్ట్లీ, ₹1 కోటి ఆస్తుంది. తర్వాత మా గుడి ఎదురుగానే 10 సెంట్లు స్థలాన్ని మేము 2 సంఘాల ఆధ్వర్యంలో కొనుక్కోవడం జరిగింది. అది కూడా ఒక కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. నేటికి ₹1 కోటి నా కళ్యాణ మండపం కానీ పూర్తి చేయడం జరిగింది. ఈ అభివృద్ధికి మా పద్మశాలి కుల బాంధవులు అందరూ సహాయ సహకారాలు అందించారు. దీనికి ఎంతోమంది ప్రెసిడెంట్లు 30 సంవత్సరాలుగా ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళు, సెక్రటరీలుగా ఉన్న వాళ్ళు కష్టపడి ఈ సంఘం డెవలప్కి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. జై మార్కండేయ. జై జై మార్కండేయ.